మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేద ప్రజలకందరికీ కూడా అత్యున్నతమైనటువంటి చదువులు చదివించాలి, వాళ్ళందరినీ కూడా మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉన్నత పదవులు అలంకరించే విధంగా వాళ్ళని అందరినీ కూడా తీర్చిదిద్దాలన్నటువంటి సత్సంకల్పంతో దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖల్ని మార్చడానికి ఆయన ఖర్చు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. ప్రజల బాగోగుల పట్ల శ్రద్ధ కలిగినటువంటి ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త, నాయకుడు అందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యకు, పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ఆయన చేసినటువంటి ఖర్చు అజరామరమైనటువంటిది అనని పొగుడుతున్నటువంటి విషయం కూడా మనకందరికీ కూడా తెలుసును. మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రతీప శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాకుండా ఉండాలని, రాకుండా పోతేనే మన పబ్బం గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్ళందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ 17 మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి 7 కళాశాలలు మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది. పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాల అన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకొని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చూపించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి లేడునని ఈ రోజున ప్రజలందరూ కూడా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 17 మెడికల్ కళాశాలలే కాకుండా తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీలోఫర్ హాస్పిటల్కు మిన్నగా దాన్ని తలదన్నే విధంగా మనం ఒక గొప్ప వైద్యశాలను నిర్మించాలా అన్నటువంటి సంకల్ప బలంతో ఆయన తిరుపతిలో టీటీడీ వారి ఆధ్వర్యంలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలా అని తలపెట్టి
దానికి అనుగుణంగా మొట్టమొదట ఆయన 2021 అక్టోబర్ 3వ తారీఖున చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఆ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున స్వామివారిని దర్శించటానికి పూర్వం ఈ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించిన ఈ గుండె ఆపరేషన్లకు సంబంధించిన వైద్యశాలను ప్రారంభించిన తరువాత 2022వ సంవత్సరంలో గుండె మార్పిళ్లు కూడా చేయించాలా అన్నటువంటి ఆయన సూచనతో ఆనాడు టీటీడీ పెద్దలందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆనాడు అపోలో హాస్పిటల్ యజమానితో మాట్లాడి ఆయన సొంత ఖర్చులు దాదాపు 2.5 కోట్లు 2 కోట్లు ఇచ్చిన కారణంగా దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక పరికరాలన్నింటినీ తీసుకుని వచ్చి ఆనాటి నుంచి గుండె మార్పిడులు కూడా టీటీడీ యాజమాన్యంలో ఈ హాస్పిటల్ వైద్యులు అత్యద్భుతంగా 2021 అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభించినటువంటి ఆ చిన్నపిల్లల ఆసుపత్రిలో మా హయాంలో కేవలం ఆ 3 ఏళ్ల సమయంలో 3,000కు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చిన్నపిల్లలకు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిది. 2022 డిసెంబర్ నెలలో గుండె మార్పిళ్లకు సంబంధించి మొదలుపెట్టినటువంటి ఆ విభాగంలో కేవలం 1.5 సంవత్సరాల కాలంలోనే 15 గుండె మార్పిడి ఆపరేషన్లను చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వందైతే దానికోసమని ఆ రకంగా గుండె మార్పిళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు సీఎం గారే ఇంటర్ఫియర్ అయి ప్రత్యేక హెలికాప్టర్లు ఆ గుండెను తీసుకుని రావటానికి ఆయన చేసినటువంటి ఏర్పాట్లు అన్నీ ఇన్ని కావు. అందుకే ఆ 1.5 సంవత్సర కాలంలోనే 15కు పైగా గుండె మార్పిళ్లు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా కేవలం 5 గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేశారు వీళ్లు. ఆనాడు మేము 3,000కు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయిస్తే ఈ 1.5 సంవత్సరాల కాలంలో 1000 ఆపరేషన్లు కూడా వీళ్లు చేయలేకపోయినారు. కారణం బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి కారణంగా. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 320 కోట్ల రూపాయలతో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించండి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇదిగో ఈ ఆసుపత్రి మా హయాంలోనే దాదాపు 80% పైగా పనులు కూడా పూర్తయినాయి. మిగతా 20% పనులు 1.5 సంవత్సరాల కాలంగా నత్తనడుకున జరుగుతున్నాయి. కేవలం కార్డియాలజీకి సంబంధించి మాత్రమే కాకుండా న్యూరాలజీ అన్ని రకాలైనటువంటి విభాగాలు తిరుపతిలో సూపర్ స్పెషలైజేషన్ ఉండాలి, తిరుపతిలో చిన్నపిల్లలకు అందరికీ కూడా ఈ రకమైనటువంటి సౌకర్యాన్ని కలిగించాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్ప బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1.5 సంవత్సరాల కాలంగా అది నత్తనడకన నడుస్తున్నది. దాదాపు 4,11,325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి 320 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో 6 అంతస్తులలో దాదాపు 15 విభాగాలు, అందులో న్యూరాలజీ, అనేక నెఫ్రాలజీ, అనేక రకాల గ్యాస్ట్రోఎంట్రాసిస్, అనేక రకాలైనటువంటి విభాగాలు 15కు పైగా విభాగాలతో నిర్మించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు చిమ్మినటువంటి విషవాయువు ఇప్పటికీ కూడా చిమ్ముతూనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదర్శవంతమైనటువంటి పాలనకు అంతకంటే ఒక ఉదాహరణ మరొకటి లేదు. అలాగే రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించాలి. అది 300 పడకల సామర్థ్యంతో నిర్మించినదైతే ఈ రోజున 1200 మందికి పైగా కిటకిటలాడుతూ పడకలు బయట కూడా వేసేటువంటి పరిస్థితికి వస్తే దాన్ని చూసి చలించిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాదు, దీన్ని ఆధునీకరించండి అని ఆయన చెప్పినటువంటి ఆదేశాల అనుసారం మేము అధికారంలో ఉండగా 200 కోట్ల రూపాయలతో స్విమ్స్ ఆసుపత్రిని మొత్తము కూడా 3 ఫేసెస్ లో ఆధునీకరించాలన్నటువంటి నిర్ణయం తీసుకొని దానికి టెండర్లను కూడా ఆహ్వానించటమే కాకుండా ఆ ఒత్తిడి తగ్గించటం కోసమని ప్రత్యేకంగా న్యూరాలజీకి ఒక బ్లాకు, కార్డియాలజీకి ఒక బ్లాకు మేము నిర్ణయం తీసుకొని దానికి టెండర్లు కూడా వదిలి దాని మీద ఇదిగోండి ఈ బిల్డింగ్ ఆ న్యూరాలజీకి సంబంధించి కార్డియాలజీకి సంబంధించి మేము తీసుకున్నటువంటి నిర్ణయం వలన వచ్చినటువంటి ఈ బిల్డింగ్. దీని మీద ఈ టీటీడీ అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారు స్విమ్స్ ఆసుపత్రి నిర్వహణ టీటీడీ ఎందుకు చేయాలయా? స్పష్టంగా ఇది ఉన్నది ఆయన మాట్లాడినటువంటి మాటలు. అవసరం లేదు అని ఈ నిర్మాణ పనులన్నీ కూడా స్విమ్స్ ఆధునీకరణని కొత్తగా మేము మరొక నిర్ణయం కూడా తీసుకున్నాం. స్విమ్స్ ఆధ్వర్యంలో కొత్తగా క్యాన్సర్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తీర్మానం కూడా చేయటం జరిగింది. వీటిలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఆ కాంట్రాక్టర్లకి మా మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పనులు నత్తనడకన సాగేటట్టుగా చేసి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇవి పూర్తి కాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. మా పాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్దాలన్నటువంటి గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసేటువంటి ఏ మంచినైనా చిదిమేద్దాము అన్నటువంటి దుష్ట భావన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది అని చెప్పడానికి ఇంతకంటే మరొక ఉదాహరణ లేదు.